కూటమి ప్రభుత్వ నాయకత్వంలో నాగవంశం అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తానని నాగవంశం వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రిబోతు రమణారావు అన్నారు. చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నాగవంశం వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ అనకాపల్లి విజయలక్ష్మి ఆహ్వానం మేరకు ఆదివారం నాడు ఆమె స్వగృహానికి రమణారావు చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి శ్రీనివాసరావు దంపతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొందూరులో విజయలక్ష్మి నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రిబోతు రమణారావు మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో మా కమ్యూనిటీ అయినటువంటి నాగవంశ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి అందరూ కూడా ఆహ్వానించారు. దాంట్లో భాగంగా ఈ రోజున మా డైరెక్టర్ గారు అయినటువంటి గౌరవనీయులు అనకాపల్లి విజయలక్ష్మి గారు కూడా వారి ఇంటికి ఆహ్వానించి ఉన్నారు. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ కుటుంబ సభ్యులు, గౌరవ కుల సభ్యులు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నో ఏళ్ల నుండి ఈ ప్రాంతంలో అధికంగా మనం ఈ నివాసంలో ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు కూన రవికుమార్ గారి నాయకత్వంలో, అలానే ఈ జిల్లాకు మంత్రివర్యులైనటువంటి అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో, ఇతర పెద్దల నాయకత్వంలో, కూటమి నేతల నాయకత్వంలో వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా కులస్తులు అలానే ఇతర కులస్తులు కూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నారు కనుక బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు వీరందరూ శుభకార్యాలు చేసుకోవాలంటే కళ్యాణ మండపం ఒకటి కావాలి. ఆ కళ్యాణ మండపానికి మరి అన్ని జిల్లాల్లో కూడా మేము ప్రతిపాదన పెడతా ఉన్నాం. ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుని వెళ్తా ఉన్నాం. మా డైరెక్టర్ గారి ద్వారా, విజయలక్ష్మి గారి ద్వారా, మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కూన రవికుమార్ గారు, మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు స్థలాన్ని కేటాయిస్తే ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి మరి కళ్యాణ మండపం నిర్మాణానికి నా వంతు ఈ జిల్లాకి కృషి చేస్తారని, అలానే విజయలక్ష్మి గారు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు, కూటమి నేతలు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కూడా నాకు చెప్పడం జరిగింది. దాంట్లో ఈ జిల్లాకి ఫస్ట్ భాగంగా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతం అయినటువంటి ఈ జిల్లా ఇక్కడ, ఎందుకంటే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఆల్రెడీ కళ్యాణ మండపం నిర్మాణం చేస్తూ ఉన్నా, ఫస్ట్ ఫ్లోర్ కూడా నిర్మాణానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ జిల్లాకి నేను ఎందుకంటే విజయలక్ష్మి గారు కూడా చెప్పేది ఏంటంటే, మీరు నాయకత్వంలో ఎమ్మెల్యే గారిని కలవండి, మినిస్టర్ గారిని కలవండి, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి అతి తొందరలోనే మీరు స్థలం కేటాయిస్తే 2-3 నెలల్లో నిధులు కూడా కేటాయింపజేసి అవసరం అనుకుంటే మా కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తల కొంత వేసుకుని కూడా నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాము. ఆ తరపున చెప్పేసి విజయలక్ష్మి గారిని కూడా కోరుతా ఉన్నా. మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26 కులాలని మరి బీసీల నుండి తొలగింప చేయడం జరిగింది. మొన్న వన సమారాధనకి మమ్మల్ని ఆహ్వానించారు. హైదరాబాద్లో ఉన్నటువంటి సంఘం పెద్దలందరూ కూడా నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. హైకోర్టుకు కూడా వాళ్ళు వెళ్ళారు. హైకోర్టులో కూడా మరి వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పు రాలేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కూడా నేను ఆహ్వానిస్తా. వారి సమక్షంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, మా పార్లమెంటు సభ్యులు, మా మినిస్టర్ గారు అయినటువంటి సవితా మేడం గారు, కొల్లు రవీంద్ర గారు, మా ఎమ్మెల్యే బోనమ్మ గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, ఉన్నటువంటి జిల్లా పార్టీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పెద్దల సహకారంతో మళ్ళీ బీసీలో చేర్చేదాని కోసం మరి తొలగించినటువంటి జాబితాలో ఉన్నటువంటి 26 కులాలని మళ్ళీ బీసీలో చేర్చేదాని కోసం నా వంతు ప్రయత్నం చేస్తా. అక్కడ ఉన్నటువంటి సంఘం పెద్దలు కూడా అందరూ కూడా ముందుకు రావాలని, అలానే 26 కులాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ముందుకు రావాలని, దాంట్లో కొంతమంది చైర్మన్లు అయ్యారు, కొంతమంది డైరెక్టర్లు అయ్యారు, వారు కూడా ముందుకు రావాలని కూడా చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేశా. అతి తొందరలోనే జనవరిలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. వారందరిని కూడా శక్తివంచన లేకుండా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు మా డైరెక్టర్లు ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల పెద్దల సహకారంతో, సీనియర్ల సహకారంతో, ఉన్నటువంటి కూటమి నేతల సహకారంతో ఈ సమస్యలను పరిష్కరించి బీసీ-డి నుండి ఏకి ప్రయత్నం చేయాలని చెప్పేసి గతంలో 2014లో మా ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి 19 నుండి 24 వరకు కూడా మరి ప్రభుత్వం లేకపోవడం వల్ల, మా కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు దానిపైన దృష్టి పెట్టకపోవడం వల్ల మరి ఇది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 17-18 నెలల కాలం మరి ప్రభుత్వం వచ్చింది. నేనేమనుకుంటున్నానంటే ఈ టర్మే కాదు, 2029లో కూడా ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది కనుక
ఈ 3 సంవత్సరాల లోపు అవ్వకపోవచ్చు, కానీ ఇంకొక 5 ఏళ్ళు కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంటుంది కనుక మా వంతు ప్రయత్నం ఆల్రెడీ మొన్న ఫస్ట్ మీటింగ్లోనే ప్రభుత్వానికి మేము రిప్రజెంట్ చేస్తాం డే నుండి ఏకి మార్చాలని. ఈ 70-75 సంవత్సరాలు ఉన్నటువంటి సమస్యలు అతి తొందరలోనే చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా వంతు ప్రయత్నం చైర్మన్గా, డైరెక్టర్లుగా అందరం చేస్తాం. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మా యువ నాయకులు లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తాం. అది మంచి చెడు అన్నది ఇది ఏంటంటే ఒక ఏపీ ప్రభుత్వం పరిధిలో ఇది ఉండదు కనుక, నేషనల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కనుక విజయవాడలో మా గౌరవ శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారు, అలానే పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సిన్ని గారు, ఎందుకంటే పార్లమెంటు సభ్యులుగా వారిద్దరు కూడా నాకు ఆప్తులుగా ఉంటారు కనుక వారి ద్వారా ప్రభుత్వం దగ్గరికి తీసుకుని వెళ్ళి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి పార్లమెంట్లో కూడా దీని మీద చర్చ జరగాలనుకుంటే సిన్ని గారి నాయకత్వంలో కూడా జరిపిస్తాను కోసం ప్రయత్నం చేస్తాను. 100% రాజీ లేనటువంటి ఈ జాతి కోసం, జాతి ప్రయోజనాల కోసం, మా జాతి బిడ్డల కోసం, మా కుటుంబ సభ్యుల కోసం నా వంతు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులే కాకుండా ఉన్నటువంటి ఉన్నత వర్గాలుగా ఉన్నటువంటి కొంతమంది దగ్గర నుంచి కూడా నిధులను సమీకరిస్తూ మా వాళ్ళకి సహాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే సమస్య అదే తెలంగాణలో కూడా ఇదే సమస్య ఉంది. మా చైర్మన్ గారైన తిరుపతి రమణ గారికి, ఆదిబాబు గారికి అందరికీ ధన్యవాదాలు. మా ఫస్ట్ మన బోర్డు మీటింగ్లోనూ 4 ప్రతిపాదనలు పెట్టాం. ఫస్ట్ది బీసీడీ నుంచి లోకి మారాలని ఒకటి, అలాగే మా కమ్యూనిటీ తరఫున ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలనేసి అడిగాను సార్కి. మన కోన రవికుమార్ గారిని, మన ఎమ్మెల్యే గారిని అడిగి ఒక స్థలం ఏర్పాటు చేస్తే నా వంతు నిధులు తీసుకొచ్చి అన్ని కార్యక్రమం ముందుకి దాంట్లోనే నేను ముందుంటాను అనేసి సార్ చెప్పారు.